డే 10 98% మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జర్నీ స్టార్ట్ అయింది ఫ్రమ్ దిల్సుఖ్ నగర్. సో చూస్తుండగానే ఫస్ట్ సిగ్నల్ వచ్చేసింది అనమాట. వెదర్ అయితే మస్తు క్లౌడీగా ఉంది. సో మనకు మొత్తం జర్నీలో 2 సిగ్నల్సే ఉంటాయి. బట్ ఇక్కడ చార్మినార్ పక్క సందులో నుంచి వెళ్తాం మనం. అక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, మీరు చూడొచ్చు. సో అక్కడ కొంచెం స్టక్ అవుతాం. సో ఫైనల్గా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి వచ్చింది. సో సర్వీస్ రోడ్లో అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అదంతా రోడ్డు మీద ఉండిపోతుంది అనమాట. ముందల ఈరోజైతే ఒక ఇద్దరు స్కిడ్ అయ్యారు. సో చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇక చూసారు కదా, క్లౌడీగా ఉంది మొత్తం. సో నిన్న కూడా ఇలాగే ఉంది, వర్షం బాగా పడుతుందేమో అనుకున్నాం, బట్ పడలేదు. సో ఈరోజు చూడాలి. 65% ఉందన్నమాట 32 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత. సో రిటర్న్ వచ్చేటప్పుడు 64 కిలోమీటర్స్ జర్నీతో స్టార్ట్ అయ్యాం. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ వర్షం అయితే అంత గొప్పగా పడలేదు. చూడండి, రోడ్డు మొత్తం డ్రైగా ఉంది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు, సైకిల్ వే. సో బట్ వర్షం పడలేదు కాబట్టి కొంచెం రోడ్డు ఖాళీగా ఉంది. బట్ మిలిటరీ ఏరియా ఏదైతే ఉందో అక్కడ గ్రీనరీ బాగుంటుంది కాబట్టి సో చల్లగా ఉందన్నమాట. సో దిల్సుఖ్నగర్లో ఎందుకో ఈరోజు ఫుల్ ట్రాఫిక్ ఉంది. అసలు ముందుకే వెళ్ళట్లేదు బండి, చూడొచ్చు మీరు, ఫుల్ ట్రాఫిక్. సో ఇంటికి వచ్చేసరికి అయితే 39% ఉందన్నమాట. సో డిన్నర్ కోసం అలా బయటికి వెళ్ళాం. సో బేగం బజార్ స్టైల్లో మసాలా దోశ. సో రామ్కి వడ్డీ చైతన్యపురి నీరు పక్కనే ఉంటుంది, ఫుల్ రష్ ఉంటుంది. సో మీకు దోశ కావాలంటే కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే. సో ఎట్లాగో రేపు వీక్ ఆఫ్ కదా అని చెప్పేసి కొంచెం అలా నైట్ రైడ్ చేసిండే అనమాట, నాట్ అవుట్ సైడ్ సిటీలోనే. సో వెదర్ మాత్రం చాలా వేడిగా ఉంది.